హాయ్ చిన్నారులు. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో అల్లం హార్వెస్ట్ చేశాను. అదే అల్లం దుంపలు కుండీల్లోంచి తవ్వి తీసానమాట. ఇలా చిన్ని టబ్లో వేశాను. ఆ టబ్లో వేసినవి తీస్తే ఇన్ని వచ్చినాయి. అల్లం మొక్కలు ఎలా పెరుగుతాయి ఏంటి మీకు చూపిద్దామని. ఎందుకంటే ఇక్కడ ఈ దుంపకి కొత్త కొత్త వేర్లు వస్తున్నాయి. ఇగో కొత్త మొక్కలు ఇలా వస్తాయి అల్లం మొక్కలు. అంటే ఇది విరిగిపోతుంది, జాగ్రత్తగా పట్టుకొని చూపిస్తున్నాను మీకు. అంటే ఆల్రెడీ విరిగిపోయినాయి ఇవి. నేను ఆ దుంపలు తవ్వి తీస్తున్నప్పుడు అనమాట. ఇలా ఉంటాయి. ఈ ఆకులు కూడా మనం ఇలా నలిపి చూసామనుకోండి, భలే వస్తుంది వాసన, అల్లం వాసన. ఉమ్, ఇవి ఇంచుమించు పసుపు మొక్కలు వాటిల్లో ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇలా ఉంటుంది అల్లం మొక్క, చూసారుగా. ఇలా కొంచెం గడ్డి జాతి చెందినట్టుగా అనిపిస్తాయి. చూసారు, చిట్టి మొక్క వస్తుంది. ఆ చిట్టి మొక్క ఎదిగి మళ్ళీ ఇలా తయారవుతుంది. కొత్త దుంపలు పక్క పక్కనే ఫామ్ అవుతూ ఉంటాయి. దుంప పక్కన దుంప అలా పెరుగుతూ వెళ్ళిపోతాయి అన్నమాట అల్లం దుంపలు. హెల్త్కి చాలా మంచిది. ఇలా మొత్తం ఆకులన్నీ ఎండిపోయాక హార్వెస్ట్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి చక్కగా ఇలా బాగా తయారైన అల్లం వస్తుంది. మనం లేట్ చేసాం అనుకోండి, ఇదిగో ఇలా పిలకలు మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయి. నేను కొంచెం లేట్ చేశాను, అందుకని కొత్త పిలకలు వచ్చేస్తున్నాయి. అందుకని మీకు చూపిద్దాము కొత్త మొక్కలు ఎలా వస్తాయి ఏంటి. అంటే అల్లం అంటే మనకి అన్ని రకాల వంటల్లోనూ బాగా వాడతాం కదా. ఆరోగ్యానికి చాలా మంచిది కదా అల్లం. ఇలా మనం కుండీల్లో వేసుకుంటే అడుగున పెరుగుతుందన్నమాట. అంటే ఈ మట్టి లోపల పెరుగుతాయి ఈ దుంపలు, అల్లం. అది మనం తవ్వి తీయాలి. నేను పెద్ద వీడియో చేశాను, దాంట్లో మీకు అల్లం దుంపలు ఎలా పెరుగుతాయి, తవ్వి ఎలా తీయాలి, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుస్తాయి. చూసారుగా, అల్లం చక్కగా ఈజీగా మనం చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో అల్లం తెచ్చుకున్నప్పుడు చిన్ని మొక్క, అంటే చివరి ఎడ్జెస్ కింద ఉన్న మొక్క అనమాట, మధ్యలో సెంటర్లోది కాకుండా తీసి ఇలా ఎండింగ్ పాయింట్స్ కింద ఉన్న చోట తీసి నాటారనుకోండి, ఇలా కొత్త మొక్కలు వస్తాయి. కొద్దిగా ఇసుక వేసి నాటినా చాలు. చిన్ని చిన్ని ఐస్ క్రీమ్ కప్స్లో కూడా పెంచేయచ్చు. భలే ఉంది కదా అల్లం దుంప, ఆ మొక్క, కొత్త మొక్కలు, వాటిలో రోడ్స్, ఇవన్నీ. మరి మీరు కూడా ఇటువంటి చిన్ని చిన్ని ఈజీగా పండే పంటలు పండించడానికి ట్రై చేయండి.